గం గణపతయే నమః. హరి ఓం. స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యం గురించి ముందు చెప్పుకుందాం. ఈ సమస్త జగత్తునకు శ్రీరాముడే శరణ్యుడు. ఇహ పరలాభములకు మనకు రాముడే గతి. శ్రీరాముని స్మరణము వలననే కలిదోషములన్నీయు నశించును. సమస్త కార్యములను సిద్ధించుటకై ఆయనకు నమస్కరింతును. భయంకరమైన కాలసర్పము శ్రీరామునకు భీతిల్లును. సమస్త జగత్తు శ్రీరాముని ఆధీనముననే ఉండును. శ్రీరాముని యందే నాలో అచంచలమైన భక్తి కుదురుకొనియుండుగాక. ఓ రామా, నీవే నాకు దిక్కు. శ్రీరామచంద్రుడు చిత్రకూట నివాసి, సీతాదేవి యొక్క ఆనందమునకు నెలవైనవాడు, భక్తులకు అభయమిచ్చువాడు, పరమానంద స్వరూపుడు. అట్టి ప్రభువునకు ప్రణమిల్లెదను. లోక సాధనకై సృష్టి స్థిత లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులకు శ్రీరాముని యొక్క అంశలే. పరమ పవిత్రుడు సచ్చిదానంద స్వరూపుడు ఆదిదేవుడు అయిన శ్రీరాముని నేను సర్వదా భజింతును. ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: ఓ పూజ్యుడా, నీవు గొప్ప విద్వాంసుడవు. మేము అడిగిన విషయములను అన్నింటినీ చక్కగా విశదపరిచితివి. సంసార బంధములలో చిక్కుకొనిన వారికి దుఃఖములు అనంతములు. ఈ సంసార బంధము నుండి విముక్తి కలిగించు వారెవరు? వైదిక ధర్మములన్నీయును కలియుగమున నిరాదరణమునకు గురియగుచున్నవని నీవు తెలిపియుంటివి. అధర్మ మార్గములను అనుసరించడి వారికి సంభవించు తీవ్ర వేదనలను గూర్చి నీవు పూర్తిగా తేటతెల్లముగా గావించితివి. ఘోరమైన కలియుగము ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లుప్తమగులు, నాస్తికత్వము పిచ్చు పెరుగును అని పెద్దలందరూ పేర్కొనియుండిరి. కలియుగమునందలి జనులు కామాతురులు, పొట్టివారు, లోభులు అయిన యందురు. వారు ధర్మమును అట్లే భగవంతుని కూడా ఆశ్రయింపక తమలో తాము ఒకరినొకరిపై ఆధారపడియుందురు. కలియుగమున అందరును అల్పాయుష్కులను, అధిక సంతానము గలవారును అగుదురు. స్త్రీలు తమ శరీర సౌందర్య పోషణకై ప్రాధాన్యమిత్తురు. వారు స్వార్జితము మీద ఆధారపడి జీవించుటకై ప్రాకులాడుచుందురు. లావణ్యమును సాధనముగా చేసుకొని వేశ్యావృత్తిని అవలంబించుటకు సిద్ధపడుచుందురు. స్త్రీలు పతియాజ్ఞను లక్ష్యపెట్టక ఇతరుల ఇండ్లకు స్వేచ్ఛగా తిరిగి వచ్చుచుందురు. వారు స్వయముగా శీలము లేని వారై దుశ్శీలురైన పురుషులను కాంక్షించుచుందురు. కొందరు కులసతులు కూడా పరపురుషుల సమక్షమున అసంబద్ధములైన పరుషవచనములను పలుకుచుందురు, అసత్యములాడుచుందురు. పారివస్త్రధారణులు సంస్కార రహితులుగా నుండురు. కలియుగమున వనితలు తరచుగా వ్యర్థ సంభాషణము చేయుచుందురు. భిక్షా జీవనులైన సన్యాసులు కూడా బంధుమిత్రుల సంబంధములలో చిక్కుకొనియుందురు. వారు సుఖజీవనముకై శిష్యుల అనుగ్రహమును పొందుటకు ప్రాకులాడుచుందురు. ద్విజులు నాస్తికులతో కూడా తిరుగుచు అదే పనిగా నాస్తిక వాదములను చేయుచుందురు. అది కలియుగ లక్షణ విజృంభణకు సంకేతము. శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టినవారు సైతము శిఖ యజ్ఞోపవీతములను పరిత్యజించుదురు. ఓ ప్రతిభాశాలి సూత, రాక్షసులు కలియుగమున బ్రాహ్మణ కుటుంబములో జన్మించుచుందురు. వారు ఆ స్థితి నుండి, రాక్షస లక్షణముల నుండి ఇట్లు విముక్తులగుదురు: భగవంతుని సేవించు విధానములందు మత సంప్రదాయముల విషయమున జనులు పరస్పరము విరోధములను కలిగియుందురు. ద్విజులు స్నాన సంధ్యాది అనుష్ఠానములను ఉల్లంఘించుచుందురు. దైవ సేవలను మానివేయుదురు. కలియుగమున బ్రాహ్మణులు కంచుకములను అంటే చొక్కాలు మున్నగు వారిని, తలపాగములను అంటే టోపీలు మొదలగు వారిని ధరింతురు. ఓ బ్రహ్మజ్ఞాని, ఘోరమైన ఈ కలియుగమునందు పాపాత్ములకును మనశ్శుద్ధి లేని వారికిని నిష్కృతి విముక్తి ఎట్లు లభించును? ద్విజులు శూద్రులు ఇచ్చిన జలములను త్రాగుదురు. వారు వండిన అన్నమును వారితో గూడి భుజింతురు. అట్లు శూద్రుల సాంగత్యముతో ఆహార వ్యవహారములు నడిపెటి వారు పవిత్రులగు మార్గమేమి? ఓ దయానిధి, సర్వజ్ఞ, సూత, దేవేశ్వరుడు, దేవదేవుడు, జగన్నాథుడు అయిన శ్రీరాముని సంతృప్తిపరచు ఉపాయమును తెలుపుము. మహానుభావ, ఓ సూత, ఈ విషయములను అన్నింటినీ తేటతెల్లముగా గావింపుము. నీ వచనామృతము ఎవరికి తృప్తిని గూర్చదు, ఎల్లరకును తప్పక తృప్తిని కలిగించును. సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు: ఓ ఋషీశ్వరులారా,
మీరు కోరిన ఈ విషయములను అన్నింటినీ పూర్వ మహాత్ముడైన నారద మహర్షి సనత్కుమారునకు తెలిపియుండెను. వాటిని మీకు ఇప్పుడు వివరించెదను సావధానముగా వినుడు. శ్రీమద్ రామాయణము ఒక మహాకావ్యము. అది సర్వ వేదముల సారము. మహాపాపములను సైతము అది రూపుమాపును. దుష్టగ్రహ బాధలను తొలగించును. రామచంద్రుని గుణగణములను వర్ణించునట్టి ఈ కావ్యము దుస్వప్నములను తొలగించును. దుఃఖములను అంతరింపజేయును. ఇది ఐహికములైన భోగభాగ్యములనే కాక మోక్ష ఫలములను కూడా ప్రాప్తింపజేయును. సకల శుభములను సిద్ధింపజేయును. ఇది ప్రశంసావహమైనది. ఓ మునులారా, ఇది ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థ మహాఫలములను ప్రసాదించునట్టి పిన్నిది. సాటిలేని ఈ కావ్యము పుణ్యఫలములను ఒసంగును. మీరు ఈ విషయములను ఏకాగ్రచిత్తులై వినుడు. గోహత్యాది మహాపాతకములను చేసిన వారు కూడా అట్టి పాపాత్ములతో సాంగత్యము చేసిన వారు గాని ఋషిప్రోక్తమైన ఈ కావ్యము వినినచో పవిత్రులగుదురు. రామాయణ విషయమును భక్తి శ్రద్ధల గలవారు సమస్తములైన శాస్త్రార్థములందును ఆరితేరుదురు. వారి వలన లోకమునకు మేలు కలుగుచుండును. ఈ విధంగా వారు కృతార్థులగుదురు. ఓ ద్విజోత్తములారా, శ్రీమద్ రామాయణము ధర్మార్థ కామ మోక్ష ఫల ప్రాప్తికి సాధనము. ఇంతలి వృత్తాంతము పవిత్రమైనది. మానవులెల్లరును భక్తి నిరతులై వినదగినది. పూర్వజన్మలలో చేసుకున్న పాపముల నుండి విముక్తులైన వారికే ఈ జన్మలో రామాయణమునందు ప్రీతి జనించును. ఇది తథ్యము. పాపబంధములలో చిక్కుకునినవాడు రామాయణ వృత్తాంతము ప్రారంభము కాగానే దాని ఎడ నిరాదరణ చూపుచు నిమ్న శ్రేణికి చెందిన ఇతర గాథలను వినుటలో ఆసక్తుడగును. తత్ఫలితంగా ఆ మార్గములోనే ప్రవర్తించును. కనుక ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణము అను పేరు గల సర్వశ్రేష్టమైన ఆ కావ్యమును వినుడు. దానిని వినుట వలన మనుజునకు జనన మరణ భయములు దూరమగును. వార్ధక్య భీతియు ఉండదు. అతడు పాపరహితుడై ముక్తిని పొందును. ఆ రామభద్రుని వృత్తాంతము ప్రముఖమైనది, సర్వశ్రేష్టమైనది, వరములను ఇచ్చునది, తన యొక్క ప్రభావముచే సమస్త లోకములను వికసింపజేయునది. ఆ ఆది కావ్యము కోరిన కోర్కెలను తీర్చు కల్పవృక్షము. కావున ఆ కావ్యగాథను విన్న మానవులు పరమపదమును చేరుదురు. ఆ పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములలో సృష్టి స్థిత లయములను నేర్పుచున్నాడు. సర్వశ్రేష్ఠుడను పరాత్పరుడు అయిన ఆ ఆదిదేవుని మనసున నిలుపుకొనిన మానవుడు ముక్తిని బడయును. ఆ పరమాత్మ కార్యకారణములకు అతీతుడు. నామ రూప జాతి భేదములు లేని సర్వోత్కృష్టుడు. వేదశాస్త్రముల ద్వారా ఎరుగదగినవాడు. స్వయం ప్రకాశుడు. పురాణములు వేదములు ఆయననే వర్ణించును. ఈ రామాయణ కావ్య పఠనము ద్వారా అతడు లభ్యుడు. ఓ మహర్షులారా, కార్తీకమునందును మాఘమాసమునందును చైత్రమాసమునందును శుక్లపక్షమునందలి పాడ్యమి మొదలుకొని 9 దినములు పగటిపూట అమృతతుల్యమైన రామాయణ గాథను శ్రవణము చేయుట మంచిది. శుభదాయకమైన శ్రీరామ వృత్తాంతమును ఈ విధంగా ఆస్వాదించిన వానికి ఉత్తమములైన మనోరథములన్నీయును ఈడేరును. అతడు సకల పాపముల నుండియు ముక్తుడగును. మరియు అతనితో పాటు అతనికి పూర్వులైన 10 తరముల వారును తరువాతి 10 తరముల వారును పరంధామమును చేరుదురు. అట్లు చేరిన వారికి ఇక ఎన్నడును దుఃఖములే ఉండవు. చైత్ర కార్తీక మాఘమాసముల యందు గల శుక్లపక్షముల యందు పాడ్యమి మొదలుకొని 9 దినములలో రామాయణమును పారాయణము చేయుట మిగుల ఫలప్రదము. అట్లే దీక్షతో దానిని శ్రవణము చేయుట వలన కూడా తత్ఫలితము లభించును. ఆది కావ్యమైన రామాయణమును స్వర్గ సుఖములను ప్రసాదించును. మోక్షమును ప్రాప్తింపజేయును. ఘోరమైన కలియుగమునందు వర్ణాశ్రమాది ధర్మములన్నీ అడుగంటును. అందువలన జనులు ఇహపర లాభములకై వరుసగా 9 దినముల రామాయణ కథా శ్రవణము చేయవలెను. ఓ మహర్షులారా, దుర్భరమైన ఈ కలియుగమున రామనామ జత తత్పరులైన వారు తత్ప్రభావమున కృతార్థులగుదురు. వారిని కలియుగ బాధలు అంటవు. రామాయణ కథా పఠన శ్రవణములు జరిగేడి గృహము ఒక పుణ్యతీర్థమై ఉప్పును. దుష్టులు సైతము ఆ ఇంట అడుగుడినచో వారి పాపములు అంతరించును. ఓ తపోధనులారా, శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయునంత వరకును జనుల యొక్క దేహములు పాపభూయిష్టములయుండును.